నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మా పెద్ద ఆయన నల్లపాటి చంద్రం ప్రథమ వర్ధంతి, పలువురు నేతల ఘన నివాళి. ఆక్వా పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో ఏపీ సీఎం ఎంపీల భేటీ. ఎస్ఐఆర్లో భాగస్వామ్యం కావాలి, రాజకీయ పార్టీలకు కలెక్టర్ పిలుపు. కోటప్పకొండలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు ప్రథమ వర్ధంతి. నరసరావుపేట ఎన్బిటి ఎన్విసి కాలేజీలో ప్రథమ ద్వితీయ పుత్రులు నల్లపాటి రాము, నల్లపాటి వంశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జొన్నలగడ్డ స్వగృహంలో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి కుటుంబ సమేతంగా తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతిలో పలువురు నేతలు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, విజ్ఞాన్ రత్తయ్య, చుక్కపల్లి రమేష్, గోనగుండ్ల కోటేశ్వరరావు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని చంద్రం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసరావుపేట పట్టణంతో పాటు పలు గ్రామాల నుండి నల్లపాటి అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. నల్లపాటి చంద్రం మా పెద్దాయన అంటూ వారు చేసిన సేవలను పలువురు నేతలు కొనియాడారు. చంద్ర గారు నాకు చాలా ఆత్మీయులు. ముఖ్యంగా వారి కుటుంబం సుమారు 78 సంవత్సరాలుగా మాకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి మంచి రైతు కుటుంబం. రాజకీయంగా ఒక్కోసారి మేము విభేదించినా కూడా వ్యక్తిగత సంబంధాలు మేము ఎప్పుడు వదులుకోరా. వెంకటరాయ గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, వారి బ్రదర్స్ కానీ, చంద్రం గారు కానీ, చంద్రం గారి బ్రదర్స్ కూడా నా క్లాస్మేట్స్. ఇంకా కొంతకాలం మధ్య ఉండవలసింది. సహకార బ్యాంక్ అధ్యక్షులుగా రైతులకి ఎనలేని సేవలు చేశారు ఆయన. ఎప్పుడు రైతుల మధ్య ఉంటుండేవాడు. నాకెంతో ఆత్మీయులుగా ఉండేవాడు, కుడిభుజంగా ఉండేవాడు, అన్ని కష్టకాలంలో నన్ను ఆదుకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి మన మధ్య నుంచి భగవంతు సన్నిధికి తీసుకోవటం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన నమ్మిన ఆశయాల కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని తట్టుకొని ఆయన తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఆ తర్వాత వేరే పార్టీలో కూడా వెళ్ళి ప్రజాసేవ కోసం అంకితమైనటువంటి నాయకుడు చంద్రం గారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న తన అనుచరుల కోసం తను ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నిటినీ తట్టుకొని ఆయన ప్రయాణం ప్రజాసేవకు వారిని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వారు బ్యాంక్ చైర్మన్గా ఉండి కూడా ఎంతోమంది రైతులకి అనుకూలంగా వారికి ఏవి కావాలని చేసినటువంటి నాయకుడు చంద్రం గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారికి మా ప్రజా సంఘాలుగా సంతాపాన్ని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాము. చంద్రం గారు ఒక్క టీడీపీ కాదు, మరి ప్రజల మనిషి అనడానికి ఒక ఉదాహరణ మేము చెబుతున్నాం. మేము ప్రజా సంఘాలుగా మాకు ఇళ్ల స్థలాలు కావాలని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర 15 రోజుల పాటు మేము అక్కడ శిబిరం వేస్తే, ఆ రోజు అధికార పార్టీలో ఉండి కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ధిక్కరించి మా ప్రజా సంఘాలుగా సపోర్ట్ చేసి మా కార్యక్రమాన్ని, అదేవిధంగా మా సమస్యను పరిష్కరించాడు. మరణం అసాధారణం అనే కోవలోకి కొందరు వ్యక్తులు మాత్రమే చేరతారు. అలాంటి వ్యక్తులలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి విద్యావేత్తగా ఆయన చేపట్టిన ప్రతి రంగాన్ని కూడా ఎంతో విజయాన్ని ఆయన చవి చూడడమే కాదు, ప్రజలందరికీ కూడా తన వంతుగా ఏదో చెయ్యాలని తపనతో ఉన్న ఒక మంచి వ్యక్తి, సౌమ్యులు, సేవా తత్పరత కలిగిన గొప్ప హృదయులు మన ప్రధానైన శ్రీ శివరామ చంద్రశేఖరరావు గారు. గత 30 సంవత్సరాల క్రితం పార్టీలో తిరిగేటప్పుడు నా వయసు ఎంతండి, అలాంటి పెద్ద ఆయన మా ఇంటికి వచ్చి జీబులను ఎక్కించుకొని పార్టీ కోసం ఎంతో అహర్నిశలు కృషి చేశాము. వారి సేవలు ఎవ్వరు ఎంతకాలమైనా మనం స్మరించుకోవాల్సిన పెద్ద గొప్ప వ్యక్తి. వారికి నివాళులు అర్పించు సెలవు తీసుకుంటున్నాను.
ఆయనతో అనుబంధం మాకు కనీసం 40 సంవత్సరాల అనుబంధం. ఆయన చేసిన పదవులు కానీ ఆయన చాలా మాకు సన్నిహితంగా ఉండేవాడు. ప్రతి చిన్న విషయానికి ఏదైనా కానీ నేను కబురు చేస్తే వచ్చేవాడు. ఆయన జ్ఞాపకాలు మరువలేనివి. అటువంటి వ్యక్తి కోల్పోయి సంవత్సరం అవుతుందా అని అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ భగవత్ నిర్ణయం కాబట్టి ఆయనకి ఇది కలగాలని, వాళ్ళ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటూ, మన అందరికీ తెలిసిందే మన నల్లపాటి చంద్రశేఖర్ గారు, నల్లపాటి రాము గారు కానీ వాళ్ళందరూ కూడా మనతో కుటుంబ సభ్యులుగా ఉండటం. చంద్రశేఖర్ గారి గురించి చెప్తే ఆయన జీడిపిసి చైర్మన్గా ఎన్నో పదవులు, జెడ్పీటీసీ అత్యధిక మెజార్టీతో మన నర్సాపేట మండలంలో గెలిచిన వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున మనం లేకపోవటం మనందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు ప్రతి సంవత్సరం చంద్రగారి పుట్టినరోజుకి వాళ్ళ ఇంటికాడికి పోతుంటాము. నల్లపాటి రాము గారిని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆయనకి ఎంతో కోరిక. ఆ కోరిక తీరుద్ది అనుకున్నాను, కానీ ముందుగానే చంద్రగారు చనిపోవడం జరిగింది. నాకు చంద్రగారితో అనుబంధం చెప్పాలంటే 1995లో మా నాన్నగారు వనమా సుబ్బారావు గారు మున్సిపల్ చైర్మన్గా నిలబడటం జరిగింది ఇక్కడ. ఆ రోజున చంద్రగారు కానీ, మన పౌడిపాడు కోటేశ్వరరావు గారు కానీ, శివప్రసాద్ గారితో పాటు ఎంతగానో మాకు సహాయ సహకారాలు అందించి గెలవటానికి కానీ, ఆ తర్వాత పరిపాలన చేయడానికి కానీ ఎన్నో రకాలుగా మాకు అండగా ఉన్నారు. మరి మేము ఆ రుణం తీర్చుకోవాలని చూస్తున్నాము. రాము గారు కనుక ఏదైనా పదవిలో నిలబడితే కనుక ఆయనకి మేము అండగా ఉండి మా సహాయ సహకారం మాకు వారు ఎంత కష్టపడ్డారో మేము అంతలో అలానే కష్టపడి వారిని ఒక స్థానంలో చూడాలని చెప్పని మాకు చాలా ఇదిగా ఉంది. ఏపీ ఆక్వా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర ఎన్డీఏ ఎంపీలు భేటీ అయ్యారు. అమెరికా విధించిన కొత్త టారిఫ్ల వల్ల ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులు, ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని నాయకులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సవరించిన పన్నుల నిర్మాణం వల్ల ఎఫ్సివి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పన్నుల విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో ఆక్వా పొగాకు రంగాలు కేవలం ఎగుమతులకే కాక లక్షలాది మంది రైతులు, కార్మికులు మరియు ఎంఎస్ఎంఈల జీవనోపాధికి ప్రధాన ఆధారమని స్పష్టం చేశారు. దేశీయ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను నిలబెట్టుకోవడానికి, ఈ రంగాలను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని, ఇందులో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. ఎస్ఐఆర్పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో సమావేశ మందిరంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బూతు స్థాయి అధికారులు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటిని సందర్శిస్తారని చెప్పారు. జూలై 31వ తేదీ ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందని అన్నారు. జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 28వ తేదీలోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 25న జరిగే తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానంలో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా పెద్ద ఆయన నల్లపాటి చంద్రం ప్రథమ వర్ధంతి, పలువురు నేతల ఘన నివాళి. ఆక్వా పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో ఏపీ సీఎం, ఎంపీల భేటీ. ఎస్ఐఆర్లో భాగస్వామ్యం కావాలి, రాజకీయ పార్టీలకు కలెక్టర్ పిలుపు. కోటప్పకొండలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.